మనం ఎన్నిసార్లు దేవుని చిత్తము చేయని వారం అయినప్పటికీ, లోకానుసారంగా ఆలోచించే వారం అయినప్పటికీ, ఆయన చిత్తం నుండి పారిపోయే యోనాలాగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ మనసులో రేగుతున్న తుఫాను అర్థం చేసుకోగలిగిన దేవుడు అండి ఆయన. మీరు ఎందుకు పారిపోతున్నారో దానికి కారణము తెలుసుకోగలిగిన దేవుడు ఆయన. మనుషులైతే పై రూపాన్ని చూసి అర్జుడు పారిపోయాడు చూడు, అర్జుడు సేవ చేయట్లేదు చూడు, వాళ్ళు అడ్డదారి పట్టారు చూడు అని అంటూ ఉంటారు మనుషులు, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే. ఎందుకంటే మనుషులు పై రూపానే చూస్తారు, కానీ దేవుడు అయితే హృదయ అంతరంద్రాలు చూసే దేవుడు. కాబట్టి మీరు పారిపోతుంటే, కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటే, నా బిడ్డ నా దగ్గరికి రావా, నేను నిన్ను తిట్టను, నేను నిన్ను కొట్టను, నేను నిన్నేమనను, నువ్వు నా దగ్గరికి రా. ఐ నో వై యూర్ రన్నింగ్. నువ్వు గిల్ట్ తోటి ఉరుకుతున్నావు, పరిగెత్తుతున్నావు, నువ్వు అపరాధ భావంతో నువ్వేం చేయలేను అనే బాధతోటి నువ్వు పారిపోతున్నావు. నేను నిన్ను తిట్టను అని చెప్పి సహకారులను పంపిస్తాడు, సహాయం చేసేవాడిని పంపిస్తాడు. సూపర్ న్యాచురల్ మీల్ ఇచ్చాడండి దేవుడు అక్కడ. మామూలు ఆహారం కాదు, ఎందుకంటే అది మామూలు ఆహారం అయి ఉంటే నీ ముందు గొప్ప ప్రయాణం ఉంది, ఆ ప్రయాణానికి నీకు కావాల్సిన శక్తి కావాలని చెప్పి ఆ మీల్ తినగానే 40 రోజులు పరిగెత్తాడంట ఏలియా. తన తర్వాత తెలుసా ఈరోజు మనం అనుకుంటాము నా వల్ల అవ్వదన్నప్పుడు దేవుడు అంటాడు, ఒక్క మాట, ఆత్మీయ ఆహారము చేత నేను తృప్తిపరుస్తా, నీ జీవితంలో గొప్ప ప్రయాణానికి కావాల్సిన శక్తిని నేను అనుగ్రహిస్తా. హల్లెలూయా. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? డోంట్ ఎక్స్పెక్ట్ ద హోలీ స్పిరిట్ టు ఫిల్ సంథింగ్ దట్ ఇస్ నాట్ ఇన్ ఫార్మ్. నీలో ఒక క్రమశిక్షణ లేకుండా, నీలో ఒక మార్పు లేకుండా, నీలో శుద్ధీకరణ లేకుండా, నీలో ఏమాత్రము దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి ఆశ లేకుండా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించాలని ఆశపడద్దు. ఈరోజు చాలా మందికి ఎలాగైపోయిందంటే, దేవా నీకేమైనా కుదిరితే చేసుకో, నా దారిలో నేను పోతున్నా. దేవుడు ఏమి చేయడు, అటువంటి వారి జీవితంలో ఏమి చేయడు. యు సీ, ఇఫ్ యూ డోంట్ స్పీక్ ద హోలీ స్పిరిట్ విల్ నాట్ కమ్. అర్థమవుతుందా? క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన అదే ఆత్మ జీవాత్మ ఈరోజు నీలో జీవం ఇచ్చి నీలో కార్యం జరిగించగలిగింది అదే పరిశుద్ధాత్మ. కానీ నువ్వు పిలవాలంట, నువ్వు అడగాలంట, నువ్వు సమర్పించుకోవాలంట, నువ్వు వేడుకోవాలంట. వెన్ వాజ్ ద లాస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవా నా జీవితంలో కార్యం జరిగించయ్యా? బ్రతుకు మారకుండా నువ్వు కార్యం జరిగించని అడుగుతాం కాదు. దట్ ఈస్ వేర్ స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్ రెడీ, నెక్స్ట్ పవర్ రెడీ.